శ్రీ పరమాత్మనే నమ. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 9వ శ్లోకం నుండి 16వ శ్లోకం వరకు భావసహితంగా. కార్యమిచ్చేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః. ఓ అర్జున, శాస్త్ర విహిత కర్మలను కర్తవ్యములుగా భావించి వాటి యందలి ఫలాసక్తులను త్యజించి చేయుటే సాత్విక త్యాగము అని భావింపబడును. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగీ సత్వ సమావిష్టో మేధావి చిన్న సంశయ. అకుశల కర్మలను ద్వేషింపనివాడు, కుశల కర్మలయందు ఆసక్తి కలిగి ఉండనివాడు, శుద్ధ సత్వ గుణయుక్తుడు, సంశయరహితుడు, బుద్ధిమంతుడు అయినవాడు నిజమైన త్యాగి. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. ప్రతి శరీరధారికిని కర్మలను సంపూర్ణముగా త్యజించుట అశక్యము. కావున కర్మలను గాక కర్మ ఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి అని గ్రహింపవలెను. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. కర్మఫలత్యాగము చేయని మనుష్యుల కర్మలకైతే మంచి చెడు మిశ్రము అని 3 విధములుగా ఫలములుండును. మరణానంతరము వారు వాటిని తప్పక అనుభవించే తీరవలేరు. కానీ కర్మఫలత్యాగమునర్చిన కర్మయోగులు తమ కర్మ ఫలములను ఏ కాలమునందైనను ఏ విధముగను అనుభవింపవలసిన పని ఉండదు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. ఓ మహాబాహు, సర్వకర్మల సిద్ధికి 5 హేతువులు గలవని కర్మలను అంతము చేయు ఉపాయములను తెలుపు సాంఖ్యశాస్త్రమునందు పేర్కొనుట జరిగినది. వాటిని నా నుండి నీవు స్పష్టముగా తెలుసుకొనుము. అధిష్టానం తథా కర్త కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. కర్మల సిద్ధియందు అధిష్టానము, కర్త, వివిధములైన కరణములు, సాధనములు, నానావిధ చేష్టలు, దైవము అను 5 హేతువులు. శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. మానవుడు మనస్సు, వాక్కు, శరీరములతో ఆచరించు శాస్త్రానుకూలమైన లేక విపరీతమైన ఏ కర్మలైనను ఈ 5 హేతువులతో ఒప్పుచుండును. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృతబుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతి. అట్లయినప్పటికీ సర్వకర్మలకును 5 హేతువులే మూలమైనప్పటికీ విపరీత బుద్ధి కారణమున ఏ మనుష్యుడు కేవలుడు, నిరంజనుడు, శుద్ధ స్వరూపుడైన ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావించునో అట్టి మలిన బుద్ధి గల అజ్ఞాని యథార్థమును గ్రహింపలేడు. ఓం తత్సత్. సర్వే జనాః సుఖినో భవంతు. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం.